పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి. బహుశా 17th వరకల్లా రావచ్చు నోటిఫికేషన్ అని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్లమెంట్ ఎలక్షన్లతో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎలక్షన్లను అసెంబ్లీ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒక ఒపీనియన్ పోల్ చేసింది, ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారంగా సౌత్ రాష్ట్రాల మీద చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ సౌత్ రాష్ట్రాల మీద ఒపీనియన్ పోల్ తీసుకొచ్చింది ఒకటి ఇండియా టీవీ సిఎన్ఎక్స్. కాకపోతే ఏంటంటే దీంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఈ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 100% బీజేపీ సపోర్టర్స్. ఇండియా టీవీ అంటేనే 100% బీజేపీ సపోర్ట్. కాబట్టి ఇందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంటుంది అంటే మాత్రం అది చెప్పలేము. అయినా కూడా ఒకసారి చూడాలి కదా ఎట్లున్నది సర్వే అన్నది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అంటే వైసీపీకి వచ్చి ఈ సర్వే ప్రకారంగా 15 to 18 సీట్స్ చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం పార్లమెంటు స్థానాల సంఖ్య 25. వైసీపీకి 15 to 18 చూపిస్తాను. టీడీపీ జనసేనకు వచ్చి 10 సీట్లు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి అసెంబ్లీ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చూపిస్తుంది ఈ సర్వే. 105 to 126లలో వైసీపీ గెలుస్తుందని చూపిస్తాను. వైసీపీకి మంచి అనుకూల పవనాలు ఉన్నాయి, ఎటువంటి వ్యతిరేకత లేదని చెప్తాను ఈ సర్వే. 105 to 126 అసెంబ్లీలో వైసీపీకి. అసెంబ్లీలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసుకొని వైసీపీ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ పార్టీని మళ్ళీ గెలిపిస్తాను అని సర్వే చెప్తాంది. మరి వార్తలు వచ్చేది ఏంది? ఆఖరికి సెక్రటరియట్ను కూడా కుదరబెట్టిండు జగన్మోహన్ రెడ్డి, గిరువు పెట్టిండు సెక్రటరియట్ను. కర్ణాటక విషయం తీసుకుంటే మొత్తం ఎంపీ స్థానాలు వచ్చి 28. పోయినసారి 25 స్థానాలలో బీజేపీ గెలిచింది, స్వీప్ అవుట్ అనుకోండి దాదాపుగా. ఈసారి వచ్చి బీజేపీకి 22 స్థానాలల్లో గెలుస్తుంది అని చెప్తున్నది, 22 సీట్స్. కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 సీట్లు చూపిస్తాను. జేడీఎస్ జనతాదళ్ సెక్యులర్కు 2 స్థానాలు చూపిస్తాను. కుమారస్వామి దేవగౌడ కొడుకు. కర్ణాటకలో పోయినసారి బీజేపీ స్వీప్ అవుట్ చేసింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. చాలా మంచి కంఫర్టబుల్ మెజార్టీతోటి అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచింది. బలమైన నాయకత్వం ఉన్నది. ఇటు సిద్ధరామయ్య సీఎం, ఉప ముఖ్యమంత్రి వచ్చి డికే శివకుమార్. ఇప్పుడు భారతదేశంలో స్ట్రాటజిస్ట్ చాణక్యుడు ఎవరు అంటే శివకుమార్ పేరు చెప్తాను. మొన్న వెరీ రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ను కూలగొట్టే ప్రయత్నం చేసింది బీజేపీ. 6 ఎమ్మెల్యేలను, 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాను అక్కడ. ఇక వీళ్ళని అందరినీ క్యాప్చర్ చేసేసింది, ఇటు 6 ఇటు 3. రాజ్యసభ ఎలక్షన్లలో బీజేపీ క్యాండిడేట్కు కాంగ్రెస్ క్యాండిడేట్కు ఈక్వల్గా 34 వచ్చినాయి. అసలు బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 25 మాత్రమే. అయినా కూడా ఈక్వల్ మెజార్టీ వచ్చింది. టాస్క్లో బీజేపీ గెలిచింది. అంటే 9 మంది ఎమ్మెల్యేలను ఆల్మోస్ట్ కొనిపడేసింది హిమాచల్ ప్రదేశ్లో. కాకపోతే ఏంటంటే ఇమ్మీడియట్గా కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసింది, డీకే శివకుమార్ను హిమాచల్ ప్రదేశ్కి పంపించింది. ట్రబుల్ షూటర్, చాణక్యుడు. ఇప్పుడు చెప్పానంటే చాణక్యుడు, ట్రబుల్ షూటర్. హిమాచల్ ప్రదేశ్కి పోయి నెక్స్ట్ అవిశ్వాస తీర్మానం పెట్టేది ఉండే బీజేపీ. దాని నుంచి గట్టెక్కిచ్చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోకుండా చేసేసిండు. వాళ్ళ ఎమ్మెల్యేలను 6 సస్పెండ్ చేసి పడేసేసి, లేకపోతే బీజేపీ వైపు వెళ్ళిపోవాలి. అవిశ్వాస తీర్మానం పెట్టు, అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ ఓడిపోవు. దాన్ని డీకే శివకుమార్ ద్వారా ట్యాకిల్ చేసిండు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది డీకే శివకుమార్. అక్కడ వచ్చి బీజేపీకి 22 సీట్లు చూపిస్తాను. బహుశా ఇది ఇంపాసిబుల్ అనుకుంటా, జరగని పని. మెజార్టీ వస్తుంది, కాంగ్రెస్ బీజేపీకి కూడా మెజార్టీ వస్తుంది.
ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తాయి, కానీ 22 సీట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. ఇక వచ్చి కేరళ విషయం. కేరళ కూడా ఈసారి బీజేపీ ఖాతా ఓపెన్ చేస్తుందట. ఇప్పటి వరకు బీజేపీ ఖాతా ఓపెన్ చెయ్యలేదు. అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూడిఎఫ్కు 11 సీట్లు చూపిస్తాను. వామపక్షాలకు చెందిన ఎల్డీఎఫ్ 6 సీట్లు చూపిస్తాను. బీజేపీకి 3 సీట్లు చూపిస్తాను. ఇది కూడా జరగని పని. కేరళలో 3 సీట్లు వచ్చుడన్నది జరగని పని. ఏమన్నా గెలిస్తే ఒక సీటు గెలవచ్చు. ఇక తమిళనాడు విషయం. తమిళనాడులో డిఎంకే పార్టీకి వచ్చి 22 ఎంపీ స్థానాలలో గెలుస్తుంది అని చూపిస్తాను. కాంగ్రెస్కు 6 స్థానాలలో గెలుస్తుంది అని చూపిస్తాను. బీజేపీకి 5 స్థానాలలో గెలుస్తుంది అని చూపిస్తాను. ఏఐడిఎంకే 5, అదర్స్ 5. బీజేపీకి 5 స్థానాలు అసంభవం. అక్కడ కూడా జరగని పని. దాదాపుగా వచ్చిన సర్వేలలో అన్నిట్లలో కూడా స్వీప్ అవుట్ చేసేస్తుంది డిఎంకే అని వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సర్వేలో డిఎంకే డామినేషన్ చేస్తుంది. అక్కడ కంప్లీట్గా స్వీప్ అవుట్ అనే సర్వేలు వచ్చినాయి తప్ప ఈ తీరు సర్వే ఇది ఫస్ట్ టైం. సరే, తెలంగాణ విషయం కానీ కర్ణాటక విషయం కానీ చెప్తే కొంత అటు ఇటు కావచ్చు. మరీ కర్ణాటకలో బీజేపీకి 22 సీట్లు వస్తాయని కాదు, సీట్లు వస్తాయి, మంచిగానే వస్తాయి. వీటిలల్లో సరే ఏదైనా జరిగితే జరగవచ్చు, ఎందుకంటే రూల్ చేసింది కర్ణాటకను కాబట్టి ఛాన్స్ ఉన్నది. తమిళనాడులో బీజేపీ గవర్నమెంట్ ఎన్నడూ కూడా లేదు, ఎప్పుడూ లేదు. తమిళనాడు ద్రవిడ పార్టీలదే డామినేషన్ అక్కడ. ఇది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి 3-4 డేస్కి ఒక సర్వే వస్తుంది. అందులో 90% ఫేక్ సర్వేస్, ప్యాకేజీల సర్వేలు. ప్యాకేజీ తీసుకున్నాడు సర్వే ఇచ్చుడు, ప్యాకేజీ తీసుకున్నాడు సర్వే ఇచ్చు. 90% కంటే ఎక్కువని ఏదో ఒక్కటి అలా నమ్మదగ్గ సర్వేలు ఉన్నాయి అంతే.